Okay, statistics, class 10, chapter 14. In the previous class, మనం లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నామంటే ఒక రా డేటాని ఒక గ్రూప్ డేటా కింద కన్వర్ట్ చేసుకుని టేబుల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. అంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో రా డేటాలో నేర్చుకున్నాం. రా డేటాలో ఏం చేస్తాము, మీన్ కావాలంటే sum of observations by number of observations చేస్తే సరిపోదు. మీన్ అంటే ఇంతే. ఏదో 4 తీసుకున్నాం అనుకో, 1 2 3 అనే 3 నెంబర్లు తీసుకున్నాం అనుకో, ఇవేంటిది రా డేటా అనుకుంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి, బై 3 చేస్తే మీన్ వచ్చింది. మీడియన్ కావాలంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్, నో రిపీటెడ్ అబ్జర్వేషన్ కనుక మోడ్ ఇక్కడ 0. అలా మనం ఇలాంటివన్నీ చేసాం. మరి ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక పెరిగిపోతే మీన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అది కూడా మన లాస్ట్ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అయినా మీకు ఒకసారి చూపిస్తాం. ఇక్కడికి వచ్చినట్లకి లాస్ట్ క్లాస్లో మనము ఈ రా డేటా ఈ 100 అబ్జర్వేషన్స్ వీటన్నింటినీ ఇలా సమ్ చేయాలంటే కష్టం కదా. వీళ్ళన్నింటినీ సమ్ చేసి మళ్ళీ 100 తో డివైడ్ చేయాలంటే ఎంత టైం టేకింగ్. అంచేత మనం ఏం చేస్తాము, ఈ 100 అబ్జర్వేషన్స్ కొన్ని గ్రూపుల కింద డివైడ్ చేస్తాము. ఎలాగా 20 to 29 అని, 30 to 39 అని ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసేసేస్తాం. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇందులో పడుతున్నాయో దాన్ని మనం ఏం పేరు పెట్టుకున్నాం, ఫ్రీక్వెన్సీస్, ఎఫ్ అని పిలుస్తాం. మరి ఈ గ్రూప్ డేటాలోకి వచ్చేలోకి దీని మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఉండలేదు, ఇప్పుడు ఈ టేబులే ఉంటుంది మన దగ్గర. దీని మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని యొక్క మీడియన్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీడియన్ అనేది దీని నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుంటాం ఈ క్లాస్లో. ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్లు ఉన్నాయంటే 3 మెథడ్లు ఉన్నాయంట. ఎన్ని మెథడ్లు ఉన్నాయి, 3 మెథడ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీన్ డైరెక్ట్ మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీన్ మెథడ్లోకి వచ్చేలోకి, ఇక్కడ డైరెక్ట్ మీన్ మెథడ్లోకి వచ్చేలోకి ఒక ఫార్ములా ఉంది. దీని డైరెక్ట్ మీన్ మెథడ్, దీన్ని ఎక్స్ బార్ తో రిప్రజెంట్ చేస్తాం. మీన్ ఎలా అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వెరీ సింపుల్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ అంటే ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా ఎక్స్ఐ మనం ఎలా ఫైండ్ అవుతాం, సారీ ఎక్స్ బార్ అంటే మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. నువ్వు ఈ మోడల్లో చేసినా అదే వాల్యూ వస్తుంది, మళ్ళీ మీన్ చేంజ్ కాదు, అదే మీన్ వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్, నేను స్మాల్ ఏ ఇచ్చేస్తాను. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. మీన్ మనకు తెలియదు కానీ డైరెక్ట్గా మనం మీన్ ఎజ్యూమ్ చేసుకుంటాం ఇందులో ఈ మెథడ్లో. ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ, డిఐ అంటే డీవియేషన్స్ ఎలా వస్తాయి అన్నది నెక్స్ట్ మనం ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మనం సాల్వ్ చేద్దాం. బై సిగ్మా ఎఫ్ఐ, ఇది సెకండ్ మెథడ్. ఇక థర్డ్ మెథడ్కి వచ్చేటోళ్ళకి ఇక్కడ కూడా మనం ఎజ్యూమ్డ్ మీన్ అనేది యూజ్ చేస్తాం కంపల్సరీ. అంటే మీన్ మనం ముందే ఎజ్యూమ్ చేస్తాం. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అనేది వస్తుంది. దీని గురించి కూడా నేను డిస్కస్ చేస్తా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. ఈజ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అంటే మనకి ఈ 3 ఫార్ములాస్ అనేవి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి. దేని యొక్క మీను, ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ యొక్క. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ఏంటి మళ్ళీ మనకు తెలుసు, ఇది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఈ టేబుల్ యొక్క మీన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేవిధంగా మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేవిధంగా మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్,
మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్, మీడియన్ అంటే మిడిల్ మోస్ట్, ఇవన్నిట్లో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఫార్ములాస్. సరే, ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాము, ఇది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇందులో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో కూడా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కూడా మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తా. ఫస్ట్ ఏం చేస్తాను నేను, మీన్ ఫైండ్ అవుట్ చేస్తా. సరే, ఇప్పుడు మీన్ అంటే ఏంటి, ఒరిజినల్ గా ఒక ఫార్ములా ఉంది, దాన్ని x బార్ అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఫార్ములా. కానీ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను చూడండి, క్లాస్ ఇంటర్వల్స్ 10 to 25, the number of students. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాకుండా మార్క్స్ అప్ 10 పైన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే పెట్టి, అంటే 10 to 25 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2. ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 ఇక్కడ. మరి 10 to 25లో మార్క్స్ వచ్చినాయి, 2 వచ్చినాయి అంటే అది 11 రావచ్చు కదా, లేకపోతే 13 రావచ్చు కదా. ఇది ఒక సెట్ కదా, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, 10 to 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు. మరి 11, 13 కాదు, 13, 14 కూడా రావచ్చు కదా వాళ్ళకి. ఇవే కదా సమ్ అబ్జర్వేషన్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతాయి. మరి గ్రూప్ చేసేసినప్పుడు ఆ అబ్జర్వేషన్స్ మనకు కనపడతాయా, కనపడవు. మరి ఎలాగా, దీన్ని వాళ్ళు ఎలా చేయమంటారంటే ఎక్స్ఐ అంటే ఈ అబ్జర్వేషన్స్ కి ఒక ఫార్ములా ఇచ్చారు. ఎలా తీసుకోమంటారంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై, అంటే దీన్ని ఎక్స్ఐ అంటారు అన్న, అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ. అప్పర్ బౌండరీ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేయమన్నాం. అంటే ఎంత వస్తుంది, 10 plus 25 by 2 that is equals to 35 by 2 that is equals to 17.5. దాన్ని ఇక్కడ XI అని పిలుస్తారు. మన క్లాస్లో ఇక్కడ మనం ఏమంటాము, క్లాస్ మార్క్. దీన్ని ఏమని పిలుస్తానా, క్లాస్ మార్క్. ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 17.5. ఈ 17.5 అనేది ఇద్దరికి ఇచ్చేస్తాం. ఇక్కడ 11, 12, 13 మనకు అనవసరం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 ఉన్నారు, 10 to 25 మధ్యలో 2 వచ్చినాయి. అది 11, 13 కావచ్చు, 13, 14 కావచ్చు, 15, 16 కావచ్చు, అదే 24, 23 కావచ్చు, ఏదైనా కానీ మనం యావరేజ్ తీసుకునేది 17.5 ఫర్ ఈచ్ స్టూడెంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఒక 3 స్టూడెంట్స్ ఉంటే 3కి ఇదే ఇస్తాం, 4 members ఉన్నా ఇదే ఇస్తాం. ఎందుకంటే గ్రూప్ చేసేస్తాము, ఆ అబ్జర్వేషన్ తెలియదు కనుక. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడులోకి మనం ఏం చేస్తామన్నా, ఇది ప్లస్ ఇది బై 2 చేయాలి సేమ్. కానీ టైం టేకింగ్. దీని హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉందో చూసుకోవడం. హైట్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద క్లాస్, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది అక్కడ, విడ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి, అప్పర్ లిమిట్ లోంచి లోవర్ లిమిట్ తీసేస్తే చాలు. ఎంత, 15. 25 నుంచి 10 తీసేస్తే 15. ఆ 15 యాడ్ చేసుకుంటా ఉంటే చాలు, వచ్చేస్తుంది అంతే. ఏం చేస్తే సరిపోతున్నాను, 15 యాడ్ చేసుకుంటే చాలు. దీనికి 15 యాడ్ చేస్తే 32.5 అవుతుంది అన్న. మళ్ళీ దీనికి 15 యాడ్ చేస్తే వెరీ గుడ్ 47.5. మళ్ళీ దీనికి 15 యాడ్ చేస్తే 62.5. మళ్ళీ 77.5. వెరీ గుడ్ 77.5. నెక్స్ట్ 92.5. సో ఇక్కడ 2 ఉన్నారు కనుక దేర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇది ఇంటూ ఇది చేయాలి. దాన్ని వాడు FI XI అని పిలుస్తాడు అంతే. ఇక్కడ 2 కదా ఉంటా, 2 మార్క్స్ ఎంత అవుతున్నాయి, 35.0. ఎందుకని చెప్పండి, 2 17s ఏమో 34, 2.5 ఉన్నాయి 1.
తెలుసుకోవాలంటే ఇది దీంతో మల్టిప్లై చేయి, ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఇది దీంతో మల్టిప్లై చేయి, దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మళ్ళీ 97.5. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఇది దీంతో మల్టిప్లై చేస్తే 332.5 వస్తుంది. 375.0 వస్తుంది. ఇది దీంతో మల్టిప్లై చేస్తే 465.0 వస్తుంది. ఇది మల్టిప్లై 555 వస్తుంది 0.0. వీటిలన్నింటినీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటాం. డైరెక్ట్ మీన్ మెథడ్ ఇందా చెప్పాను, ఈ మెథడ్లో చేస్తాం మనం. వెరీ గుడ్. ఇది 1860.0 వస్తుంది. 0 అవసరం లేదు, గుర్తుంచుకోవాలి. వీటిలన్నింటినీ యాడ్ చేసుకుంటా పోవాలి, మీకు కంపల్సరీ ఇదే వస్తుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లము, కీప్ ఇన్ మైండ్. సో ఓకే, సో ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ xi by sigma fi. Sigma fi xi అంటే 1860 is divided by sigma fi అంటే మళ్ళీ ఇది అన్ని టోటల్ అబ్జర్వేషన్స్. దీని సిగ్మా fi అంటాం. ఇది యాడ్ చేస్తే నీకు ఎగ్జాక్ట్లీ 30 వస్తుంది. వెరీ సింపుల్. 3 6s ఉన్నాయి, 18 ప్లస్ 2 20, 20 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 10. ఓకే, బై 30 చేస్తాం. 0 0 ఏమవుతుంది, క్యాన్సిల్. ఇది కరెక్ట్ 6 ఆర్ 2 ఆర్ అంటే 62 అనేది మీన్ అవుతుంది. సో ఇలా మల్టిప్లై చేసి వేయటం వల్ల ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం కన్జ్యూమింగ్ మెథడ్. దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చు, మళ్ళీ నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఎలా చేస్తామో చూడండి. నెక్స్ట్ వచ్చేది ఏంటన్నా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అంటే మనమే అజ్యూమ్ చేసేసుకుంటాం మీన్ డైరెక్ట్గా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమే అజ్యూమ్ చేసుకుంటాము, మనమే చేసేస్తాం. టేబుల్ ఇలా ఉంటుంది, నీకు తెలుసు. క్లాస్ మార్క్ అంటే ఏం చెప్పాను, xi. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇది ఎంత, ఇది అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ యాడ్ చేసి బై 2 చేయడమే. 17.5, తర్వాత ఏమో 32.5, నెక్స్ట్ ఏమో 47.5, మళ్ళీ 15 యాడ్ చేయడమే. 62.5, నెక్స్ట్ ఇది 77.5, నెక్స్ట్ ఇది 92.5. ఓకే, దీన్ని xi అని అంటారు. ఇది యాక్చువల్గా అవుతాయి ఇంకా అబ్జర్వేషన్స్. ఈ 2 అబ్జర్వేషన్ యొక్క వాల్యూ ఇదే. ఈ 3 స్టూడెంట్స్ యొక్క అబ్జర్వేషన్స్ ఇవే ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ డీవియేషన్స్, డిఐ అని పేరు పెట్టా. దీని ఏంటమ్మా, ఇందాక కూడా చెప్పాను. డీవియేషన్స్ అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తానని చెప్పా. డిఐ అంటే డీవియేషన్స్ xi మైనస్ ఏ. నువ్వు ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నావో అది నువ్వు ఇది ఏదైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నేను ఇది ఎజ్యూమ్ చేసుకున్నాను, నువ్వు ఏదైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఆన్సర్ 62నే వస్తుంది, కళ్ళు చూడని వస్తుంది. సరే ఓకే, xi అంటే ఎంత, 17.5 మైనస్ నేను ఏమి ఎజ్యూమ్ చేసుకున్నాను ఇక్కడ, ఏ అనేది నేను ఏమి రౌండ్ అప్ చేసింది 47.5. ఇట్ ఈస్ మై ఎజ్యూమ్డ్ మీన్. ఒరిజినల్ మీన్ ఎంత 62, నేను ఎజ్యూమ్ చేసుకున్నా. అంటే దీనికి డిఫరెన్స్ వస్తుంది, నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నాను. ఆ డీవియేషన్స్ రాస్తాను ఇక్కడ 47.5 తీసేస్తే ఎంత 30. వెరీ గుడ్. కానీ మైనస్ పెట్టాను, ఎందుకు చెప్పండి. 47.5 లోంచి 17.5 తీసేస్తే 30. కానీ మైనస్ చిన్న దాంట్లో పెద్ద దాన్ని తీసాను కనుక -30. నెక్స్ట్ ఇది నువ్వు చెయ్యట్లేదు తెలుసా, దీని యొక్క హై విడ్త్ ఎంత 15 కదా, 15 తగ్గింది చాలు అంతే. 15 తగ్గింది ఎంత 15 వస్తుంది. అన్ని ఇంట్లో 15 దగ్గర 15 కానీ మైనస్ వస్తుంది. చూడండి ఒకవేళ చేసి చూద్దాం డీవియేషన్ ఎంత వచ్చిందో. ఇది ఎంత, ఇది 32.5 లోంచి ఎంత తీసేసాను, మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది, జస్ట్ ఇక్కడ 32.5 తీసేస్తే ఇక్కడ -15 వస్తుంది. ఎందుకంటే పెద్దాంట్లో చిన్నదానే తీయాలి, చిన్నదానే పెద్ద తీయలేం కదా. తీసినప్పుడు ఇది ఇక్కడ ఉంది కనుక తీసేస్తున్నాం 0.
7 లోంచి 2 పోతే 5, 4 లోంచి 1 పోతే 5. కానీ సింబల్ ఏమొస్తుంది? మైనస్. ఇక్కడ మిగిలిన ఏమి నువ్వు చేయట్లేదు, నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నది రాసుకో ఫస్ట్. సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నాను, ఇంకా ఈజీగా చేసేటట్టు. షార్ట్ కట్లో ఏ ఎజ్యూమ్ చేసుకున్నది ఎంత? 47.5. ఓకే, నువ్వేం చేయగలరు, ఇక్కడ 0 పెట్టాలి మధ్యలో. ఎందుకంటే 47.5 47.5 మైనస్ 45.7 అని ఎజ్యూమ్ చేసుకున్నాను. రెండు ఒకటే కానీ ఇక్కడ ఏమవుతుంది? 0. ఇక్కడ పెరుగుతా పోతుంది 15, తర్వాత 30, తర్వాత 40 వస్తుంది. కాలం చేసి చూసుకోవడం అండి. ఇటు పోతే తగ్గుతుంది, ఇటు పోతే పెరుగుతూ ఉంటుంది అంతే. ఏమై క్లియర్ అన్నాడు? వెరీ సింపుల్. ఇది ఇంటూ ఇది, ఇగో FIDA, ఇగో ఇది ఇంటూ ఇది, ఇక్కడ చూసుకో, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసుకోవాలి. ఇది చూడు, 230 60 ఈజీగా చేయగలుగుతా లేదా? -60, 3 15s -45 క్లియర్. 7 into 0 0 అయిపోయింది. ఇంకా 6 15s ఎంత? 90. వెరీ గుడ్. +90. ఇది 180. ఈజీనే కదా, ఈజీగా చేయగలుగుతున్నా లేదా? ఇందాక మల్టిప్లై చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఎస్. నెక్స్ట్ 270. ఇవేమో పాజిటివ్ ఇంటిజర్స్, ఇవేంటివి? నెగిటివ్ ఇంటిజర్స్. ఇట్లా సింప్లిఫై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? సిగ్మా FIDA. ఇక్కడ చిన్నగా ఉంది, పెద్దగా రాశారు. సరే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? -105. ఈ మూడింటిని యాడ్ చేసి చూసుకోవాలి, కంపల్సరీ చేయాలి ఇది. ఈ 270, ఇక్కడ వరకు 270, ఇదో 270, 540 కదరా? ఈ 540లోంచి ఇది తీసేస్తారు మైనస్ కనుక. ఇట్లా అన్నిట్లో యాడ్ చేస్తాం కదా, యాక్చువల్గా ఎడిషనల్ సమ్ కదా. -105 ప్లస్ 0 దేనికి యాడ్ చేసినా అది వస్తుంది కనుక 540. ఇప్పుడు ఇందులో ఇది తీసేసి పెద్ద సింబల్ అంటే ఇదే వస్తుంది. సరే, ఇప్పుడు నేను 540లోంచి ఎంత తీసేసాలి? తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 5. ఇక్కడ ఎంత వస్తుంది? 4. ఇక్కడ ఎంత వస్తుంది? 3 4. సో 1 బారో సార్, సారీ 1 బారో 10 ఇక్కడ 3. వెరీ గుడ్. 3 ఇక్కడ 5 నుంచి 1 పోతే 4. ఇక్కడ నీకు 430. ఇది దీని ఏమంటారు? సిగ్మా FIDA అంటారు, అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అస్యూమ్డ్ మీన్ మెథడ్ నేను ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా చేస్తే నాకు కంపల్సరీ మీన్ ఎంత రావాలి? 62 రావాలి. వస్తుందిలే చూద్దాం. చేశారు. x bar is equals to a plus sigma FIDA by sigma FI. Am I clear అన్నా? ఏ రేజింగ్ చేసుకున్నాను? 47.5. 47.5. వెరీ గుడ్. ప్లస్ FIDA అంటే ఎంత? 435 డివైడెడ్ బై సిగ్మా FI. ఇది మళ్ళీ నేను ఇందాక చెప్పాను 30. 5 డబ్ల్యూ 5 6 are 30. 5 table 807. 5 table 5 8 ja 7 ja 807. 807 ఎందుకు అవుతుంది నాన్న? 435 డివైడ్ విత్ ఎంత? 5 5 8 ja 40 3 5 5 7 ja 35. ఓకే, ఇది మళ్ళీ 3 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 3 టేబుల్ ఇందులో 2 9 టైమ్స్, 2 3s are 6 2 7. మళ్ళీ ఇది ఇందులో సరిపోతుంది చూడు, 29 డివైడ్ విత్ 2 చెప్పండి. 1 4 9 9 9 4s are 8 1 0. సో ఇక్కడ 47.5 ప్లస్ 14.5
ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే కంపల్సరీ నాకు ఏమవుతుంది చూడు 47.5 14.5 0 1 2 1 6 62. సారీ 62.0. నాకు ఇందాక ఏది వచ్చిందో ఇప్పుడు కూడా దీన్ని ఏమంటారంటే డీవియేషన్ మెథడ్ అంటారు మీన్ పైన. ఇంకోటి ఉండిపోయింది అదేంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. విల్ సీ కమ్. ఓకేనా?